నమస్తే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి అరెస్ట్ అయినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇక జైలు నుంచి బయటికి రావటం కష్టమేనా? ఇప్పుడు ఇదే చర్చ తెలంగాణలో ప్రధానంగా బీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతుంది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆమె నేరం చేసినట్లు ఒక రకమైనటువంటి ఎవిడెన్స్ సంపాదించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఎస్టాబ్లిష్ అయ్యేలా వారు కొన్ని ఆధారాలను సేకరించారు. ఇలాంటి క్రమంలో సిబిఐ కూడా ఎంట్రీ ఇచ్చింది. ఐటీ అధికారులు ఇప్పటికే కవిత ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పూర్తిగా విచారించింది. అది కూడా కవిత పర్సనల్ ఆడిటర్ ఎవరైతే ఉన్నారో గోరంట్ల బుచ్చిబాబు, ఆయన ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఆధారాలను సేకరించినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు చాలా కీలకమైనటువంటి పరిణామంగా దీన్ని తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయలు ముడుపులు చెల్లించడంలో, అలాగే ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా కవిత ఉన్నారు. ఇలాంటి సందర్భంలో అసలు మొత్తానికి వ్యవహారానికి కింగ్ పిన్గా కవిత ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇద్దరు కూడా అరెస్ట్ అయ్యారు. ఇంకా కొంతమంది ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఉన్నారు, కొంతమందికి బెయిల్ కూడా వచ్చింది. ఇలాంటి సందర్భంలో మొత్తం నిండా మునిగిపోయారా? కవితకు సంబంధించినటువంటి ఆధారాలను ఈడీ, సిబిఐ, ఐటీ ఈ 3 విభాగాలు సేకరించింది. కాబట్టి ఇక ఇప్పట్లో బెయిల్ రావటం కష్టమే అనేది ఎక్కువగా వినిపిస్తుంది. దానికి ఇంకొక ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఇప్పటికే సంవత్సరం దాటింది. ఈ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్నటువంటి సిసోడియా ఇప్పటికి 100 సార్లు పిటిషన్లు వేశారు కోర్టులో. ఎక్కడా కూడా అనుమతించల బెయిల్ ఇచ్చేందుకు. ఇలాంటి సందర్భంలో ఆయన చేసింది కొంతవరకే, కానీ ఇక్కడ కవిత పాత్ర ముఖ్యమైనది అని చెప్పి ఈడీ అధికారులు కోర్టుకి సబ్మిట్ చేసినటువంటి సిడి ఫైల్లో పేర్కొన్నారు. ఇటువంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది మారింది. ముఖ్యంగా గులాబీ పార్టీలు అయితే ఇక కవితక్క జైల్లోనే ఉండాల్సిందేనా, ఎన్నాళ్ళకు బయటకు వస్తారు, ఇక కష్టమేనా, ఇదొక ప్రచారం కింద ఒక రకమైనటువంటి అంతర్మదనం ప్రారంభమైంది. ఇప్పటికే బీఆర్ఎస్లో అదో రకమైనటువంటి పరిస్థితి, గందరగోళం, అయోమయం, అనిశ్చితి. అలాగే గులాబీ అధినేత కేసీఆర్కి అయితే ఆవేదన, ఆందోళన. వరుసగా ఒక్కొక్కరిపై కేసులు నమోదు. అలాగే పార్టీలోంచి ముఖ్యమైనటువంటి నేతలంతా బయటికి వెళ్ళిపోవటం, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇటువంటి సందర్భంలో కవితకు సంబంధించి సిబిఐ విచారణను వ్యతిరేకిస్తూ ఆమె తరపు న్యాయవాది కోర్టులో పిటిషన్ కూడా వేశారు. దీనికి సంబంధించి సిబిఐ కూడా మేము కవితను విచారించాలి, ఎందుకంటే ఆమె చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించినట్లు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, గతంలో కూడా మాకు విచారణలో భాగంగా సహకరించలేదు. ఇలాంటి సందర్భంలో అనేక నోటీసులు ఇచ్చింది సిబిఐ కానీ ఈడీ కానీ. నేను రావాల్సిన అవసరం లేదు, నేను ఎందుకు రావాలి, నేను ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పి వారితో వాదించినటువంటి క్రమంలో సాక్షుల జాబితా నుంచి నిందితుల జాబితాలోకి కవితను చేర్చారు. ఇటువంటి సందర్భంలో కొద్ది రోజుల్లో నేను కడిగిన ముత్యంలా వస్తా బయటికి అని చెప్పి ఆమె చెప్పింది. అలాగే బీఆర్ఎస్ శ్రేణులు కూడా కవితక్క ఎలాంటి తప్పు చేయలేదు, కావాలని రాజకీయ కుట్రలో భాగంగా ఇదంతా చేస్తున్నారు అని చెప్పి. కానీ ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే గనక కవితకు బెయిల్ రావటం ఇప్పట్లో కష్టమే. ఎందుకనంటే ఆమె మీద ఉన్నటువంటి ఆరోపణలు కానీ, ఆ కేసు గ్రావిటీ కానీ, ఆమె మీద ఏదైతే ఆధారాలు, సాక్ష్యాలను సేకరించినటువంటి ఈడీ కానీ, సిబిఐ కానీ, ఐటీ కానీ, ఈ 3 విభాగాల మధ్యలో కవిత చిక్కుకుపోయారు అనేది ప్రధానంగా వినిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, కవిత బయటకు తీసుకొచ్చేందుకు పార్టీ శ్రేణులు ఏ రకమైనటువంటి ఏర్పాట్లు చేస్తారనేది కీలకంగా మారినటువంటి అంశం.